తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆగస్టు నెల అత్యంత అత్యంత అద్భుతంగా ఉండబోతుంది. జన్మస్థాన గురుగ్రహ ప్రభావం, ఏకాదశ రాహుగ్రహ ప్రభావం, పంచమ స్థానంలో కేతుగ్రహ ప్రభావం, తృతీయంలో శుక్ర కుజగ్రహ ప్రభావం సంపూర్ణంగా ఏర్పడి సంతాన సౌఖ్యం, సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా సంతానం కలిగేటువంటి అవకాశాలు, అలాగే సంతానం కోసం చేసేటువంటి వైద్య సదుపాయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వివాహం కానిటువంటి వారికి చక్కగా మంచి సంబంధాలు కుదిరి వివాహయోగం అవ్వబోతోంది. అలాగే వ్యాపారం చేసేటువంటి వారికి కూడాను వ్యాపారంలో అత్యున్నతమైనటువంటి స్థానం, మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు అత్యంత లాభాలు తెచ్చిపెట్టేటువంటి మాసంగా ఈ యొక్క ఆగస్టు మాసాన్ని వృషభ రాశి వారికి చెప్తారు. ఎవరైతే షేర్ మార్కెట్ వ్యాపారాలు చేస్తూ ఉంటారో వారికి కూడా ఉన్నతమైనటువంటి లాభాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడులకి రెట్టింపు శాతాన్ని లాభాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది ఈ వృషభ రాశి వారికి. ఇక వ్యాపార విషయానికి వస్తే అంతకుముందు నిల్వ ఉంచుకున్నటువంటి ధనం లేదా ధాన్యం ఇప్పుడు భవిష్యత్తులో మీ సంపాదన పెరగడానికి సానుకూలంగా ఉండేటువంటి వ్యవహారాలలో పెట్టుబడి పెట్టేటువంటి బుద్ధి కుశలత పెరుగుతూ ఉంటుంది. తద్వారా వ్యాపారాభివృద్ధి, మంచి మన్ననలు పొందడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల వారికి ప్రమోషన్స్, కోరుకునేటువంటి వారికి ప్రమోషన్స్, అలాగే ఉద్యోగం కావాలి అని ఎవరైతే అప్లికేషన్స్ పెడుతూ ఉంటారో అలాంటి వారికి మంచి ఉద్యోగ యోగం, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారికి స్నేహితుల వల్ల మంచి ఉపయోగాలు, సహాయ సహకారాలు, మీ ఉన్నతమైనటువంటి అధికారులు, మీ బాసులు ఎవరైతే ఉంటారో వారు కూడా మిమ్మల్ని చక్కగా మీరు చేసేటువంటి పనులకి మెచ్చుకుంటూ అవార్డులు రివార్డులు రావటం, ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళటం, అలాగే మీరు కోరుకునేటువంటి స్థానాలకి బదిలీలు కావటం అనేది జరుగుతుంది. రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే వీరికి మొన్నటి వరకు కూడాను పదవీ యోగం ఉన్నదా లేదా అనేటువంటి వారికి కూడాను పదవీ యోగం తప్పనిసరిగా కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. అందులో కూడాను మీ సహాయ సహకారాలు మీ తోటి వారి నుంచి అందుకుంటూ మంచి ఉన్నతమైనటువంటి పదవిని పొందడానికి మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి వృషభ రాశి వారికి. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి విశేషమైనటువంటి యోగంగా చెప్పవచ్చును. వర్షాలు సకాలంలో పండడం, మీరు వేసినటువంటి పంట మంచిగా వృద్ధి పొందడం అనేది తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది ఈ వృషభ రాశి వారు. వృషభ రాశిలో కుటుంబ సౌఖ్యం, అంతకుముందు ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు, మనస్తాపాలన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత, పెద్దల ఆరోగ్య విషయంలో కూడా చాలా సంతోషకరంగా ఉండడం, పిల్లలు మొండితనంగా మొన్నటి వరకు ఉన్న ఈ ఆగస్టు మాసంలో మాత్రం చక్కగా మీ మాట వింటూ సద్బుద్ధిని కలిగి ఉండి దుర్వ్యసనాలు, దుస్నేహాల నుంచి దూరంగా ఉంటూ చక్కగా మీకు అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతుంది. విందులు, వినోదాలు, ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా విశేషంగా కనబడుతూ ఉంది. దూరయాత్ర ప్రయాణాలు, ఏవైతే యాత్ర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో అలాంటి వారికి కూడాను చాలా శుభసూచకంగా కనపడుతూ, అంతేకాకుండా యాత్రా దర్శనాల ద్వారా, దైవానుగ్రహం ద్వారా మీరు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తి అవుతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే వృషభ రాశి వారికి రావాల్సినటువంటి మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తిరిగి వసూలవుతూ ఉంటాయి. అలాగే మీ సంపాదన, ఆర్థిక స్థితి కూడా పెరుగుతూ ఉంటుంది. భవిష్యత్తుకు కావలసినటువంటి ధనం కూడా ఈ యొక్క సమయంలో మీ చేతికి అందుతూ ఆ భవిష్యత్తు ప్రణాళికకు కావలసినటువంటి ఏవైతే అవసరాలు ఉంటాయో అవసరాలను కూడా చక్కగా తీరుతాయి. వ్యాపార విషయంలో కూడాను ఆర్థికపరమైనటువంటి లాభాలు చక్కగా చేకూరుస్తాయి. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత కలిగి ఉంటారు. పరీక్షలు రాసిన వారు తప్పనిసరిగా పరీక్షల్లో పాస్ అవ్వటం, ఉన్నత ఉత్తీర్ణత కలిగి ఉండడం అనేది జరుగుతుంది. విదేశీ ప్రయాణ యోగానికి వస్తే వీరు తలుచుకున్నదే మరుక్షణం తప్పనిసరిగా విదేశీ యోగం అనేది వీరికి కలగబోతుంది, కలుగుతుంది, తథ్యం చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అని చెప్పవచ్చు. కాబట్టి
వృషభ రాశి వారు ముఖ్యంగా మంగళవారం రోజున కందిపప్పుతో తయారు చేసినటువంటి సాంబారు అన్నం, సాంబార్ రైస్ అని పిలుస్తూ ఉంటాం, సాంబారు అన్నాన్ని ముష్టివారికి, దేవాలయాల ముందు కూర్చునేటువంటి వారికి, అన్ని బీద నారాయణులకి ఎవరికైనా ఒక 4 పొట్లాల్లో కట్టుకొని పోయి చక్కగా వారికి ₹1 బిళ్ళు, ₹2 బిళ్ళు నాణ్యాలతో వారికి ఇచ్చి మరలా పాద ప్రక్షాళన, కాళ్ళు కడుక్కొని అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని రావడం ద్వారా మీరు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా ఇంకా సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.